వెంటనే సనాకి భయం వేసింది. తన పిల్లోని తీసుకుని బెడ్ మీదకి వెళ్ళి తనకి ఇంకా జునైద్కి మధ్యలో పెట్టుకుని పడుకుంది. సడన్గా సనా పక్కన ఉన్న వాష్రూమ్ నుండి వచ్చే లైట్ ఎవరో బ్లాక్ చేసినట్టుగా అనిపించింది. తన పిల్లాడిని ఆ ఉయ్యాల నుండి తీసుకున్నప్పుడు ఆ ఉయ్యాల ఆ వాష్రూమ్ గోడకి ఆనుకునుంది. కానీ అప్పుడు కూడా ఆ బేబీ ఆ వాష్రూమ్ వైపు చూస్తూ నవ్వుతుంది. సనాకి వాష్రూమ్ నుండి వచ్చిన లైట్ బ్లాక్ అయిందని అర్థమైంది. పైగా పిల్లోడు అటువైపు తిరిగి చూసి నవ్వుతున్నాడు. ఏంటి అని తిరిగి చూస్తే సనాకి నోటి నుండి మాట రాలేదు. అక్కడ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంది. దాని పక్కనే ఒక 6 feet టాల్ మ్యాన్, అంటే చూడ్డానికి మనిషిలానే లేడు. ఆ పర్సన్ ఆ పిల్లోడితో అరబిక్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా సనాకి గుండె ఆగినంత పని అయింది. ఎవరదని అనుకుంది. కానీ అటు సైడ్ నుండి కొంచెం కొంచెంగా వాయిస్ మారుతూ ఇంకా భయంకరంగా వస్తుంది. కొంచెం కష్టం మీద సనా వాళ్ళ హస్బెండ్ని పిలిచింది. తను ఇంకా నిద్రమత్తులోనే ఉండడం వల్ల లేవలేదు. చాలా గట్టిగా కొట్టి లేపింది. ఆ వాష్రూమ్ దగ్గర ఎవరో ఉన్నారు చూడు అని చెప్పింది. వెంటనే జునైద్ లేచి ఆ డోర్ వైపు చూశాడు. తనకు కూడా ఆ ఆకారం కనబడింది. వెంటనే జునైద్ ఇంకా సనా పిల్లోడిని పట్టుకుని నైట్కి ఇంటి బయటకు వెళ్ళిపోయాడు.